కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి చేషు దంపతులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అంకురార్పణ, పుణ్యాహవచనం, గణపతి గౌరీ పూజ, అలాగే ఉత్సవ మూర్తులకు అర్చన, స్థాపన పూజ, త్రిమూర్తుల నవగ్రహాల పూజలు నిర్వహించారు. అనంతరం మండల రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోదండ రామాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నదానము అన్నదాన కార్యక్రమాన్ని రైస్ మిల్ అసోసియేషన్ వారు నిర్వహించడం మాకు చాలా గర్వించదగ్గ విషయము. దీనికి పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గారు కోటి రూపాయలతో మంజూరు చేసినందుకు కూడా స్పీకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా బీర్కూర్ మండల తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పక్కన వెంకటేశ్వర ఆలయము, తిరుమల తిరుపతి దేవస్థానము, రెండవది రామాలయము బీర్కూర్లో, మూడవది విట్లేశ్వర మందిర్ బైరాపూర్లు, అన్ని రంగాలలో దినదిన అభివృద్ధి, దేవుని దేవల్ల దినదిన అభివృద్ధి చెందుతూ బీర్కూర్ మండల ప్రజలను, మమ్ములను అందరినీ ఈ దేవుళ్ళు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఎంపీపీ గారు చెప్పినట్టుగా గౌరవనీయులు పెద్దలు స్పీకర్ గారు మరి 1,20,00,000 రూపాయలతో మరి చాలా బ్రహ్మాండంగా నిర్మించడం